నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుందా అన్నది ఈరోజు టాపిక్ అండి. అందరూ ఒక చిన్న ఆలోచనతో వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. మీరు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా కేవలం ఆలోచనతోని అన్నదే ఈ టాపిక్ అండి బేసికల్గా. బట్ ఒక విధంగా చెప్పాలి అంటే ఆలోచనే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక థాట్ అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మన లైఫ్. మన లైఫ్లో ఒక ఆలోచన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మంచి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఇట్స్ అ థాట్ అంతే. ఆ థాట్ వస్తే ఆ థాట్ మీద మనము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 3 laws గురించి. ఫస్ట్ లా వచ్చేసి థాట్ బికమ్స్ థింగ్స్. అంటే ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వస్తువు రూపం ధరించాలి అంటే మీరు దాని మీద ఫోకస్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ లా. వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ గో స్ట్రాంగర్ ఇన్ లైఫ్ అని. దెన్ థర్డ్ లా వచ్చేసి లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఈ 3 laws మీ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. దానికి మూల సూత్రం ఏంటి అంటే మీ ఆలోచన. మీరు మీ ఆలోచన కనుక స్ట్రాంగ్ ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యం అండి. ఎనీ డిజీజ్ క్యాన్ బి రివర్స్డ్, డయాబెటీస్ క్యాన్ బి రివర్స్డ్, క్యాన్సర్ క్యాన్ బి రివర్స్డ్, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ బి రివర్స్డ్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, యు ఆర్ ద ప్లేసిబో అని ఒక బుక్ చదువుతున్నానని. దాంట్లో ఆథర్ గారు డాక్టర్ జో డిస్పెన్జా గారు ఎన్నో పేషెంట్స్తో వర్క్ చేసి వాళ్ళ యొక్క డిజీజెస్ అంటే డిఫరెంట్ డిజీజెస్ని కేవలం మెడిటేషన్ ద్వారా మంచి చేసినానని చెప్పాడు. అంటే మార్చాను, వాళ్ళ లైఫ్లో మార్పు తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ బుక్లో రాయడం అన్నది జరిగింది. దాంట్లో 45 minutes మెడిటేషన్, 1 hour గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. అది నేను ఈ యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను దాని మీద. సో అది డెఫినెట్గా మార్పుని తెస్తుందండి. ఇవన్నీ కూడా కేవలం ఒక ఆలోచనే అండి. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ అంటే ఈ టైప్ ఆఫ్ వీడియో తీయాలి అన్న ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఈ ఆలోచనతో ఈ వీడియో తీసి మీ ముందుకు పెట్టబోతున్నాను. ఇట్స్ ఫస్ట్ థాట్ అన్నమాట. మీరు కోట్ల రూపాయలు ఆకర్షించాలి అన్నది ఒక థాట్, ఫస్ట్ ఒక ఆలోచన. వస్తువు రూపం ధరించడానికి సమయం పట్టవచ్చు, కొంచెం అటు ఇటుగా. అంటే మీరు ఫోకస్ చేయాలి కాబట్టి కొంచెం సమయం పట్టవచ్చు. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మీ ఆలోచన. మీరు పేదవాడిగా చావద్దు అన్నది ఒక ఆలోచన. నేను గొప్పవాడిగా మారాలి అన్నది ఒక ఆలోచన. నేను కోట్ల రూపాయలు ఆకర్షించాలి అన్నది ఒక ఆలోచన. నేను కోట్ల మందికి హెల్ప్ చేయాలి అన్నది ఒక ఆలోచన. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలి అన్నది ఒక ఆలోచన. ప్రతి ఒక్కటి ఒక ఆలోచన అండి. పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మహాత్మా గాంధీ కానివ్వండి, లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్ అవనివ్వండి, ఎవరినైనా తీసుకోనండి, ఫస్ట్ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఒక పాయింట్లో ఒక ఆలోచన రావడం అన్నది జరిగింది. అప్పుడే వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది. కేవలం ఒక ఆలోచన అండి. మహాత్మా గాంధీ గారికి ఒక ప్లాట్ఫామ్ మీద ఆయనని తోసేయడం వల్ల, అంటే ట్రైన్లో నుంచి తోసేయడం ద్వారా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఇండియాకి నేను స్వాతంత్రం తీసుకురావాలి అన్న ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ మీద ఆయన పని చేసి ఆయన ఒకే దాని మీద కూర్చొని ఉన్నాడు. అంటే గట్టిగా మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడైనా కూడా తెలుసుకోండి అండి, మీరు దేని మీద అయితే స్ట్రాంగ్గా కూర్చుంటారో అప్పుడు ఈ గాడ్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఎవరైనా సరే అది మీకు ఇచ్చే తీరుతుంది. ఎందుకంటే మీరు అంత మొండిగా దాని మీద కూర్చుంటే అంతే మొండిగా యూనివర్స్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుందండి. ఇవన్నీ కూడా ఒక ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. మీకు మీ ఆలోచన వచ్చి ఆ ఆలోచన కనుక స్ట్రాంగ్ ఉండి ఆ ఆలోచన మీద మీరు స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ మీ జీవితంలోకి రాబడతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి,
ఈవెన్ నెగిటివ్ థింగ్స్ కూడా మీ జీవితంలోకి వస్తాయి. ఎందుకంటే మీరే ఆ నెగిటివ్ థాట్ని రిలీజ్ చేస్తున్నారు, ఆ నెగిటివ్ థాట్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఆ నెగిటివిటీ అనేది మీరు మీ జీవితంలోకి రప్పించుకుంటున్నారు. కాబట్టి నెగిటివ్ని పక్కన పెట్టేసి పాజిటివ్ ఆలోచన చేసి, పాజిటివ్గా థింక్ చేసి, పాజిటివ్ యొక్క ఏమంటారు హ్యాపీనెస్ని మీ జీవితంలోకి రప్పియండి. డెఫినెట్గా మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారండి. ప్రతి ఒక్కటి ఆలోచన అండి. మీరు ఒకరు కష్టపడితేనే డబ్బు వస్తుంది అని మీరు అనుకుంటే మీరు అది థాట్ మీరే రిలీజ్ చేస్తున్నారు. దట్స్ ద ఆలోచన, మీ మైండ్కి మీరు ఇచ్చిన ఆలోచన అది. సో అది కూడా నిజమే అవుతుందండి. చాలామంది అంటారు కదా, నేను కష్టపడితే తప్ప నాకు డబ్బు రావట్లేదు సార్ అంటే, దట్ ఈస్ ద థాట్ యువర్ గివింగ్. అట్లా అని చెప్పేసి మీరు ఖాళీ కూర్చొని భజన చేస్తే డబ్బు వస్తుందా అంటే నో, ఇట్స్ నాట్. అది కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది. మీరు ఒక ఆలోచిస్తారు, దాని మీద ఫోకస్ చేయాలి. డెఫినెట్గా ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో అప్పుడే మీ జీవితంలోకి మీరు అనుకున్నట్టుగా మీ ఆలోచన వస్తు రూపం ధరించి మీకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుంది, ఒక అద్భుతమైన జీవితాన్ని తెచ్చిపెడుతుంది, ఒక అద్భుతమైన హెల్త్ని తెచ్చిపెడుతుంది. అన్నీ కూడా అద్భుతాలు సృష్టించబడతాయి కేవలం ఒక ఆలోచన ద్వారా. మీరు గనక బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే కనుక అక్కడ పంతులు గారు మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు, ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్కరి కోరికలు తీర్చబడతాయి, ఈవెన్ దొంగల కోరికలు కూడా తీర్చబడతాయి, సో జాగ్రత్తగా ఉండండి అని పదే పదే చెబుతూ ఉంటారు. సో ఎలాగైతే దేవుడు, ఇన్ కేస్ మీరు నమ్మితే కనుక, దేవుడు ఎలాగైతే అందరి కోరికలు తీరుస్తాడో మీరు కూడా మీ కోరికల్ని మీరే తీర్చుకోవచ్చు కేవలం ఆలోచన ద్వారా. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. మీరే దేవుడు. మీకు వచ్చే ఆలోచనే ఒక అద్భుతం. అది కనుక పాజిటివ్ ఆలోచన ఉండి కోట్ల రూపాయలు ఆకర్షించే ఆలోచన ఉంటే కనుక మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారండి. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి, కామెంట్ చేయించి, లైక్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.